మేడం హాయ్ అండి. హాయ్. రీసెంట్గా రోహిణి గారు రావడం చాలా బాధాకరం. కానీ రోహిణి గారు ఆట ఎలా అనిపించింది ఉన్న వారాలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ బాధాకరం ఏం లేదు, మేము చాలా ప్రౌడ్ ఫీల్ అవుతున్నాం రోహిణి రావడం వల్ల. కానీ గేమ్ అంటే అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, ఒడిదుడుకులు అంటారు కదా, ఉంటాయి. కాబట్టి తన బెస్ట్ తనకి ఇచ్చి బయటకు వచ్చింది. అంటే ఆడియన్స్ వరకు ఎప్పుడు రాలే నామినేషన్స్ ద్వారా, ఫస్ట్ టైం వచ్చింది కాబట్టి మనకి అంత బలం ఏదని తెలియలేదు. సో అది అంతేగాని మేమైతే చాలా ప్రౌడ్ ఫీల్ అవుతున్నాం తను బిగ్ బాస్కి వెళ్ళి బాస్లో ఉంటే. అంటే నామినేషన్లో ఉండి బయటకు వచ్చి, అంటే నామినేషన్ ఉంటేనే ఆట, నామినేషన్స్లో ఉంటేనే మన జనం బలం తెలుస్తుంది. జనం బలం మనకెందుకండి? ఇప్పుడు ఎవరైనా మనం నామినేట్ మనం ఇప్పుడు లోపల ఉన్నామంటే జనం మనల్ని చూస్తున్నారు, మేము జనాలను ఎంటర్టైన్ చేస్తున్నాము. రేపు పొద్దున్న మనం ఇక డేంజర్ జోన్ వచ్చిన జనాలు మనల్ని ఎంత ఆదరిస్తున్నారు అనేది క్యాలిక్యులేషన్ బిగ్ బాస్లో. ఎస్, ఉండాలి, ఉంటేనే తెలుస్తుంది. ఎందుకంటే రోహిణి వెళ్ళిన ఇన్ని వీక్స్లో నామినేషన్ లేదు, వెయ్యలేని వాళ్ళు తప్పయి ఉండొచ్చు, వస్తేనే బలం తెలుస్తుంది. ఈరోజు బలం తెలిసింది కదా ఎంతవరకు అనేది. సో క్యాలిక్యులేషన్ అయితే చాలా ఇంపార్టెంట్ బిగ్ బాస్లో. మీరు అంటే పాత ఫస్ట్లో ఉన్న రోహిణి గారి ఆట, ఇప్పుడు ఈ సీజన్లో ఉన్న రోహిణి గారి ఆట కంపేర్ చేస్తే ఏది బెటర్ అంటారు? 100% ఈ సీజన్. ఎందుకంటే లేడీ విలన్ శివంగి అంటారు ది బెస్ట్ సీజన్ అయితే. ఇప్పుడు ఉన్న ఆరుగురులో ఆల్రెడీ ఇంకొక అమ్మాయి వచ్చేస్తున్నారు. ఏ అమ్మాయి అంటే ఎవరు విన్నర్ అవుతారని మీ ఫీలింగ్? ఆల్రెడీ నేను బిఫోర్ కూడా చెప్పాను, ఇప్పుడు చెప్తున్నా, గౌతమ్ అయితే చాలా హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే గౌతమ్ చాలా బాగా ఆడుతున్నారు. నిఖిల్ అంత తక్కువ అని కాదు, అవినాష్ నిఖిల్, నబీల్ అంత తక్కువ కాదు. నబీల్ కూడా నాకు చాలా ఇష్టం, ఒక కామనర్గా, ఒక యూట్యూబర్గా అబ్బాయి ఒక్కొక్క స్టేజ్ ఎక్కుతూ వచ్చాడు. కాబట్టి నాకు నబీల్ కానీ గౌతమ్ కానీ, యాక్చువల్ నిఖిల్ గౌతమ్ ఉండే, కానీ నబీల్ నాకు ఫస్ట్ నుంచి మంచి కార్నర్ ఉంది. గౌతమ్ ఆర్ నబీల్ మైట్ బి. నిఖిల్ ఎందుకు కాదు అంటే నిఖిల్ ఏమన్నా తప్పు చేసి? అలా ఏం లేదండి. అంటే నిఖిల్ కొంతమంది ఉన్న రోజులు ఒకలా ఉన్నాడు, కొంతమంది వెళ్ళిపోయి ఒకలా ఉన్నాడు. కాబట్టి తను ఏంటని ఇప్పటికీ అర్థం కానట్టే ఉన్నారు జనాలకి. బట్ గేమ్ పరంగా హిస్ సో గుడ్. ఫస్ట్ నుంచి నిఖిలే ఉన్నాడు గేమ్లో ముందు. సోనియా గారు వచ్చి చెప్పింది నిజమే అంటారా? అది లోపల ఉన్న వాళ్ళు 24 గంటలు, మనం చూసింది కూడా 24 గంటలు కాదు, అందులో కూడా మనకి చాలా డిఫరెన్సెస్ ఉంటాయి. అది లోపల ఉన్న వాళ్ళకే తెలుస్తాం, మనం జడ్జ్ చేయకూడదు అంత ఈజీగా. ఎందుకంటే మేము ఆర్టిస్టులం, అంటే మనకి లోపల ఏం తెలుస్తుందో మా వరకే తెలుస్తుంది. బయట మీరు చూసేది, జనం చూసేది వేరు ఉంటుంది. కాబట్టి లోపల జరిగిన దాన్ని బట్టి సోనియా చెప్తుంది. ఓకే, రీసెంట్గా డి విన్నర్ ఒక లేడీ అయ్యారు. అవును, దాని గురించి అడగాలంటే మీరేం చెప్తారు? ఏ సీజన్? 2 సీజన్లు అయ్యాము అవి. ఈ సీజన్ జానులిరి అయింది. హ్యాపీగా ఉంటుంది, అమ్మాయిలే కదా ముందంగెలో ఉండి రేస్లో ఉంటే కంపల్సరీ హ్యాపీగా ఉంటుంది. జాను కూడా ఒక ఫోక్ డాన్స్ నుంచి, ఒక యూట్యూబ్ నుంచి స్టార్ట్ చేసి తన లైఫ్ని ఒక సింగిల్ పేరెంట్గా చాలా ఫైట్ చేసుకుంటూ ఒక నిజంగా లేడీ ఫైటర్ లాగే తను ఈరోజు విన్ అయింది. కంగ్రాచులేషన్స్ జాను, ఇఫ్ మీరు చూస్తుంటే. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.